హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వీణా 777 వితౌట్ స్పేస్. ఇవాళ ఏంటంటే మంచి ఫేషియల్ అనమాట. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. స్కిన్ వైట్ కూడా అవుతుంది చాలా తొందరగా, చాలా క్విక్గా మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎందుకంటే చాలా కష్టపడి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఏంటంటే ఈ యొక్క ఫేషియల్ మీరు వేసుకున్నాక మీకే అనిపిస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే ఎలాగ చేసుకోవాలో దీనికి కావాల్సినవి ఏంటో మనం ₹1 కూడా బయట నుంచి అది తెచ్చుకొని పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నేను వీక్లీ వన్స్ అట్లా నేను పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు ఇది అలవాటు అనమాట. ఇది పెట్టుకుంటాను, చాలా బాగుంటుంది. స్కిన్ కూడా చాలా న్యాచురల్గా మన చిన్నపిల్లల స్కిన్ లాగా చాలా బాగుంటుంది అనమాట. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ నచ్చితే కనుక నాకైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడైతే మీరు ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలాగొచ్చింది రిజల్ట్ ఏంటిది, ఎలాగ చేసుకోవాలని చెప్పేసి. మొత్తం వీడియో మొత్తం ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ఫుల్గా చూసిన తర్వాత మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కనుక రిజల్ట్ మంచిగా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నాకైతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే. నేను చెప్పిన ప్రతి ఒక్క రెమెడీ చాలా బాగా రీచ్ అయిందండి. నా పాత ఛానల్లో చాలా బాగా గ్రో వచ్చింది. 16K ఫాలోవర్స్ అంటే చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్. అంతమంది ఫ్రెండ్స్ నేను కోల్పోయాను అనమాట. ఓకే, ఇప్పుడైతే నేను ఈ వీడియో నుండి చూసి కనుక మీకు నచ్చినట్లయితే, కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో చెప్పినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే ఈ వీడియో ఎలాగ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ యొక్క ఫేస్ ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే ఒక లైక్ అయితే వేయండి. సరే ఫ్రెండ్స్, ఇది ఒక 2 స్పూన్స్ పెరుగు అనమాట. ఈ 2 స్పూన్స్ పెరుగు అండ్ ఒక 1 స్పూను పసుపు అండ్ ఒక 2 స్పూన్స్ శనగపిండి, కొంచెం తేనె అండ్ మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఈ ఆలోవెరా అనమాట, కలబంద. మనకి ఇది కలబంద చాలా యూజ్ అవుతుంది. ఫేస్కి చాలా బాగా మంచి గ్రో వస్తుంది అనమాట. మీరు ఈ టమాటో ఒక 2 డ్రాప్స్ అలాగా లెమన్ అనమాట. ఇది ఈ టమాటో మనకి ఈ టమాటో కూడా ఎక్కువ యూజ్ అవ్వదు, కొంచెమే అవుతుంది అనమాట. కాకపోతే దీంతో మనం రిమూవ్ చేసుకోవాలి మాస్క్ని. ఓకేనా, మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలాగ చేసుకోవాలా. ఈ 2 స్పూన్స్ పెరుగులోనే అన్నీ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ అలోవెరా తీసుకునేసి దీన్ని ఇలా అంటే ముళ్ళు పోతాయి అన్నమాట. ఇలా అలోవెరాని సైడ్స్ ఇవి చిన్నగా కట్ చేసుకొని ముళ్ళు తీసేసేయాలన్నమాట. ఇలా ముళ్ళు తీసేసుకోవాలి. సైడ్ కూడా సేమ్ అలాగే సైడ్స్కి ఇలా అనేసి చాక్తో తీసేసుకోవాలన్నమాట. ఇలా అవుతుంది నీట్గా. దీన్ని ఈ చెక్కు తీసేసేయాలండి పైన ఈ చెక్కు తీసేస్తే మనకి అలోవెరా పైన లోపల ఉంటుంది అనమాట. ఇలా చెక్కు తీసేసేసి దీన్ని పక్క పెట్టేసేయండి. ఇప్పుడు ఈ చెక్కు తీసిన దాన్ని మనం ఏం చేయాలంటే ఇలా పట్టేసుకొని ఇలా 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 అంటుంటే మనకు అలోవెరా జెల్ అనేది వస్తుంది అనమాట. చూడండి, చూసారు, చాలా ఫ్రెష్ అన్నమాట. ఇది మనం న్యాచురల్గా మన ఇంట్లోనే అలోవెరా జెల్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి. సేమ్ ఇదే విధంగా. దాని ప్రొసీజర్ కొంచెం వేరే ఉంటుంది, అప్పుడు చెప్తాను నేను. ఇలా అంటుంటే మనకు వచ్చేస్తుంది జెల్ అనేది. చాక్తో అయినా స్పూన్తో అయినా అనుకోవచ్చు. ఇలాగా చాలా బాగుంటుంది ఈ జెల్. మనకి ఇది ఒక ఫేస్కే కాదండి, చేతులకి, మెడకి, కాళ్ళకి ఎక్కడ బ్లాక్గా మనం ట్యాన్తో బాధపడతామో దానికి ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా వర్క్ చేస్తుందండి. చూడండి, మనకైతే ఇంత సరిపోతుంది, ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది మనకి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ క్వాంటిటీ సరిపోతుంది అనమాట. దీన్ని మనం వేరే ఫేస్కి యూజ్ చేసుకోవచ్చు, నార్మల్గా స్క్రబ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనము శనగపిండి వేసుకుందాము. శనగపిండి ఒక 2 స్పూన్స్ వేసుకుందాము. ఇలా వేసుకున్నట్టు ఏంటంటే కొంచెం పసుపు కూడా వేసుకుందాము.
టమాటో ఉంది కదండి, ఈ టమాటోని కట్ చేసేసుకునేసి ఈ చిన్న లెమన్, ఈ చిన్న టమాటా ముక్కు ఉంది కదా, దీన్ని మనం ఇలా వేసుకోవాలి. చూసారు ఆటోమేటిక్గా అవే బుడగలు వస్తున్నాయి ఈ టమాటా వినడంతోనే అలాగా. అండ్ నెక్స్ట్ కొంచెం లెమన్, ఒక 2 డ్రాప్స్ సరిపోతుంది అలాగా. అండ్ కొంచెం తేనె వేసుకున్నాము, కొంచెమే తేనె, బాగా వేయకూడదు, కొంచెం వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇది మంచిగా ఇలా మిక్స్ చేసుకున్నాము. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా అనిపిస్తుంది కదా. మీరు నేను చెప్పిన విధంగా క్వాంటిటీ వైజ్ అయితే మీరు చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. చూడండి చాలా బాగుంది కదా. ఇది ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట. మనం ఫస్ట్ ఏంటంటే దీన్ని ఒక 1 మినిట్ కూడా కాదండి, ఒక ½ మినిట్ అలా పక్కకు ఉంచేసేయాలి, ఎందుకంటే కొంచెం నానిద్ది. చూడండి దీన్ని ఒక ½ మినిట్ పక్కకు ఉంచేసేయాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇది డార్క్ సర్కిల్స్ అండ్ కొంచెం ట్యాన్గా నల్లగా అయింది కదా. నేను మొన్న ఎండకు వేయొచ్చాను అనమాట, బయటికి చిన్న పని నుండి బయటికి వెళ్ళాను. అదని కాదు, చాలా ఎండలు కొడుతున్నాయి కదా, అలా స్కిన్ మొత్తం అంతా కొంచెం బ్లాక్ అవుతుంది. దానికోసం అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ ట్యాగ్ కూడా రెడీ చేసినట్టు అవుతుంది అండ్ మీకు వీడియో కూడా చూపించినట్టు అవుతుంది అని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నానండి. ఫస్ట్ మన ఫేస్ని మంచిగా నీట్గా ఫ్రెష్గా గడుచుకోవాలి. వైప్ ఉంటే వైప్స్తో అయినా పర్వాలేదు, వాటర్ ఉంటే వాటర్తో అయినా పర్వాలేదు. ఫస్ట్ అయితే ఫేస్ని మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. నేను ఫేస్ నీట్గా క్లీన్ చేశారా ఫ్రెండ్స్, నేనైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. నేనైతే నీట్గా ఫేస్ వాటర్తో వాష్ చేసుకొని వచ్చాను అనమాట. ఇవి ఉన్నాయి కదా, ఈ నల్లగా మన ఆయిల్ స్కిన్ నల్లగా డర్టీగా, ఇదంతా మీకు ఈ ప్యాక్ వేసుకున్న వెంటనే తెలుస్తుందండి, చాలా నీట్గా వస్తుంది అనమాట. నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీరు కూడా నాకు కామెంట్ పెట్టండి. దీన్ని మనం అప్లై చేసుకోవాలి ఫేస్కి. హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు కాబట్టి మనం న్యాచురల్గా ఇంట్లోనే రెడీ చేసుకున్నాం కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకా ఏంటంటే మన స్కిన్కి ఎఫెక్ట్స్ అవుతాయా లేదంటే ఏదైనా అవుతుందన్న టెన్షన్ కూడా ఉండదండి, ఎందుకంటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కాబట్టి మీరు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. మెడకి కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మనం ఫస్ట్ మసాజ్ అయితే చేసుకోవాలి. మీరు పెట్టడంతోనే ఎంత మసాజ్ చేస్తే అంత మంచిదన్నమాట. చూడండి నేను ఒక విషయం చెప్పానండి, అంటే నేను నా పాత ఛానల్ ఉన్నప్పుడు చెప్పేదాన్ని పదే నేను ఎక్కువ ఫేషియల్స్ చేసేదాన్ని కాబట్టి చెప్పేదాన్ని అనమాట. ఏంటంటే మనం ఒక ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు, మనం ఒక ఫేషియల్ చేసుకునేటప్పుడు మనం ఇది అప్లై చేసుకుంటాం కదా, అప్లై చేసుకునే తీరును బట్టి కూడా మనకు రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇవి కూడా ఒక ట్విస్ట్లు ఉంటాయండి వీటిలలో కూడా, మీరు అప్లై చేసుకునే ప్రొసీజర్ని బట్టి. ఓకేనా,
ఇది ఇప్పుడు అప్లై ఎలా చేసుకుంటున్నానో చూసి కరెక్ట్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేసుకోండి. ఏంటంటే మనము స్కిన్కి ఎప్పుడైనా మనం ఏదైనా అప్లై చేసేటప్పుడు చూసారా ఈ హ్యాండ్ ఇలాగ పెట్టేసి ఇలా ఓన్లీ పైనకి ఇలాగ మాత్రమే చేసుకోవాలి. ఇలా యాజ్ ఇట్ ఈస్ దిస్ అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇలా రివర్స్లో చేసామనుకో, ఇలా కాకుండా ఇలా రివర్స్లో చేసామనుకో మనకి ముడతలు వస్తాయండి స్కిన్కి. అలా కూడా ఉంటుంది అనమాట. స్కిన్కి ముడతలు వస్తాయి ఎక్కువ. ఇక్కడ కూడా ఫోర్ హెడ్ పైన కూడా మనం ఎప్పుడైనా ఇలానే చేసుకోవాలి. రివర్స్లో అస్సలు చేసుకోకూడదు. మీరు నార్మల్గా ఇలా ఫేషియల్ చేసుకున్నా పర్వాలేదు, కాకపోతే ఇలా మనం రివర్స్లో మాత్రం చేయకూడదు ఇలాగా. ఓకేనా? మనం హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు అండ్ లెగ్స్కి అప్లై చేసుకోవచ్చు, నెక్ పార్ట్లో అప్లై చేసుకోవచ్చు, అండర్ ఆర్మ్ పార్ట్స్లో అప్లై చేసుకోవచ్చు. మనం ఎక్కడ డార్క్గా కనిపిస్తే అక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. మసాజ్ అయితే ఇలాగ చేసుకోవాలండి. చూడండి నాకు కళ్ళ కింద ఉంది కాబట్టి నేను కళ్ళ కింద ఎక్కువ రాగేసుకుంటున్నాను. చూడండి ఇలాగా. చూసారండి ఇలా ఎండిపోతూ ఉంటే మనకు పల్చగా కనిపిస్తూ ఉంటుంది. అలాగా కనిపించకుండా ఏంటంటే మనం మళ్ళీ ఒక 2-3 కోటింగ్స్ పెట్టుకుంటూ ఉండాలన్నమాట. 2-3 టైమ్స్ మనం అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ ఉండాలి. బాగుంటుందండి. స్కిన్ కూడా చాలా మంచిగా న్యాచురల్గా గ్లో వస్తుంది. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ప్లీజ్ అండి. కమెంట్ కూడా పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇలాగా మసాజ్ అంతా పూర్తయిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత మనమైతే ఫేస్ వాష్ చేసుకోవాలి. అంటే ఫేస్ వాష్ డైరెక్ట్గా కాదండి, నేను ఆ ప్రొసీజర్ కూడా చూపిస్తాను. ఫేస్ వాష్ డైరెక్ట్గా చేసుకోకూడదు, చెప్తాను. ఓకేనా? హ్యాండ్స్ కూడా ఇలాగ రాసుకోవడమే. ఇందులో పెరుగు అంతా మనకి మంచి విటమిన్స్ ఉంది. మన స్కిన్కి కావాల్సిన మనకి ఏమేమైతే అవసరం ఉంటుందో అంత మంచి విటమిన్స్ ఉన్నాయన్నీ మనం కలిపేసామండి. ఫేస్ గ్లో రావడానికి చాలా మంచి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మనం కలుపుకున్నాము. దీనికి మనం ₹1 కూడా బయట నుంచి తెచ్చింది కాదు కదండి. మనం ట్రై చేస్తే తప్పేమీ లేదు కదా. ఇందులో మళ్ళీ క్వశ్చన్స్ కూడా వస్తాయండి. ఏంటంటే ఆ క్వశ్చన్స్ నాకు ఇదివరకు నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఏంటి అని అంటే అవి మీరు వైట్గా ఉన్నారు, మీరు ట్రై చేశారు ఓకే, కానీ నల్లటి వాళ్ళ మీద ట్రై చేయమని అన్నారు. ఓకే అండి, మనం ఇంట్లో ఉంటాము, ఎవరిని పిలుస్తాము, ఎవరికి ఫేస్ ప్యాక్ చేస్తాం చెప్పండి, అవునా కాదా? మన పైన మనం చేసుకున్నాము. ఇదైతే మనం బయట నుంచి తెచ్చేది ₹1 కూడా ఖర్చు పెట్టేదైతే కాదు కదండి. అలాంటప్పుడు మనం చేస్తే తప్పేమీ లేదు కదా. యూజ్ అయితే మీకు యూజ్ అవుతుంది కదా. అలా అని నేను యూజ్ అవ్వదు అని చెప్పట్లేను కదా, యూజ్ అవుతుంది ఖచ్చితంగా. మీకు అయితే గ్యారెంటీగా 100కి 100% గ్యారెంటీగా నేనైతే ఇది మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది, అది నాది గ్యారెంటీ. బట్ ఏంటంటే ఒకసారి ట్రై చేస్తే తప్పేం లేదు కదండి మీకు, అది నేను చెప్తున్నాను అనమాట. ఏంటంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు అనవసరమైన కొంతమంది ఉంటారండి అలాగా,
అనవసరంగా క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను అనమాట. అదేంటంటే మీరు ఫిల్టర్ యూజ్ చేస్తున్నారు, మీరు అది ఇది అంటున్నారు. నేను ఎలాంటి ఫిల్టర్ యూజ్ చేయలేదు, డైరెక్ట్గా నేను ఫోన్తోనే తీస్తున్నాను అనమాట. ఫోన్లో ఎలాంటి ఫిల్టర్ అయితే లేదండి. నేను ఫిల్టర్ పెడితే వేళలాగుంటుంది. నా వీడియో చూడండి, ఓకేనా. ఒకవేళ మీకు ఈ ప్యాక్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. నా పాత యూట్యూబర్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కొత్తగా చూసినట్లయితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. బట్ ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు మనం ఒక వర్క్ చేస్తున్నాము, ఒక వర్క్ని మనం ఎంకరేజ్ చేయాలి తప్పితే డిస్కరేజ్ ఎప్పుడు చేయకూడదండి. ఇదేంటంటే నేను చాలా నేర్చుకున్నాను అనమాట. ఈమెంతి నీది బోధలు చెప్తుంది అది ఇది అని అనుకుంటారేమో, బట్ కాదండి. ఏంటంటే మనం ఒక వర్క్ చేస్తున్నాం అంటే, సపోజ్ చెప్తున్నా నేను ఈ ఛానలే పెట్టాను కదండి. మీరు ఏంటంటే ఈ ఛానల్లో ఏదైనా కంటెంట్ ఉంటే దాన్ని మీరు ఎంకరేజ్ చేయండి తప్పితే అలాగ చేస్తున్నారు ఇలాగ చేస్తున్నారు అంటే, నా ఛానల్ వైజ్గా కాదు, నా ఛానల్లో మీరు ఎక్కడ చూసినా నాకు బ్యాడ్ కామెంట్స్ అంటే ఉండవండి. ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ అయితే రావు, వచ్చినా కూడా చిన్న ఏదో సిల్లీగా అనిపిస్తాయి. అవి నాకైతే బ్యాడ్ కామెంట్స్ లాగా అనిపించావు అనమాట. అయితే ఏంటంటే ఒక ఛానల్ చూసాను అనమాట నేను. అమ్మాయి పాపం చిన్న అమ్మాయి అలాగే తీస్తుంటే ఎన్ని బ్యాడ్ కామెంట్స్ అంటే చాలా బ్యాడ్ కామెంట్స్ అండి. అలా ఎందుకు చేస్తారు మీరు చెప్పండి? ఏదో తనకి మనీ పర్పస్లోనా లేదంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్లోనే ఏదో ఒక ఆమెకి ఇష్టం ఉండదు, లేకంటే ఏదో ఒకటి చేస్తుంది ఆ అమ్మాయి. అలాంటప్పుడు ఆ అమ్మాయిని మీరు ఎందుకు డిస్కరేజ్ చేయాలి చెప్పండి? మీరు మంచిగా ఎంకరేజ్ చేసేస్తే అయిపోతుంది కదా. అలా మీరు అనడం వల్ల మీకు వచ్చే ఏంటది, ఏముంది అసలు? యూజ్ ఏమున్నది? ఏం లేదు కదా అండి. మంచిగా మాట్లాడితే ఆ అమ్మాయి ఇంకా కొంచెం తీయడానికి యూజ్ అవుతుంది కదా. అది నేను చెప్తున్నాను అనమాట, ఓకేనా అండి. ఏమన్నా అనిపించిందంటే సారీ అండి. ఏంటంటే నాకు అనిపించింది నేను చెప్పాను అనమాట. నేను ఒక ఛానల్ని చూడడం వల్ల, నాకు ఆ బ్యాడ్ కామెంట్స్ చదవడం వల్ల నాకు అనిపించింది. తప్పైతే నాకు ఏదీ లేదు, నాకు అనిపించింది కాబట్టి నేను చెప్పాను అనమాట. ప్లీజ్ ఎవరన్నా ఉంటే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, చూడకపోతే సరే పర్వాలేదండి. బ్యాడ్ కామెంట్స్ అయితే పాపం ఎవరికి పెట్టకండి, నాకనే కాదు, ఓకేనా ఫ్రెండ్స్. మరి ఈ ప్యాక్ ఒక 20 minutes ఆరనివ్వాలన్నమాట. ఇలాగా ఆరనిచ్చిన తర్వాత రిమూవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, 20 minutes అయిపోయినాయి కదా, ఇలా ఆరిపోద్ది అనమాట. ఆరిపోయిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా హాఫ్ టమాటో, ఈ హాఫ్ టమాటోను మంచిగా ఇలా గట్టిగా ఒత్తుకొనేసి మనం ఎలా రిమూవ్ చేయాలి అనేది నేను చెప్తున్నానండి. ఫస్ట్ ఫేస్ కడుక్కోకూడదు. ఈ టమాటోతో మనం ఫస్ట్ మంచిగా మసాజ్ చేసుకోవాలి. చూడండి, మీకే తెలుస్తుంది కదా. చూసారా ఫ్రెండ్స్, చాలా నీట్గా అయింది కదా, స్కిన్ చాలా మంచిగా ఉంది కదా. నేనైతే ఫేస్ వాష్ చేసుకొచ్చుకున్నాను అనమాట. నార్మల్గా నేను ఏ ఫిల్టర్ యూజ్ చేయలేదండి. కావాలిస్తే మీరు ఒక్కసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో స్కిన్, చాలా మంచిగా గ్లోగా వచ్చింది. చూడండి ఎంత నీట్గా ఉందో స్కిన్. మనకి ఇలా ఒక 2-3 times కనుక మనం ఒక 1 weekలో చేసినట్లయితే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా నా వీడియోని కనుక చూసినట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మరి బాయ్.